దయచేసి మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి. మాటలు ఎప్పుడు కాదు, ఈ బోకర్ మాటలు నాకు రావు. బోకర్ మాటలు ఎక్కువ వచ్చేది ఒక రేవంత్ రెడ్డికి వచ్చేది, మన శిష్యుడే కానీ ఎక్కువ మాట్లాడేది నా ఎంబడి తిరుగుకుంటా. వద్దురా అబద్ధాలు ఆడద్దురా అంటే మీ తిరుగుంటే నచ్చదా అని. వాస్తవం నేను 7 సార్లు గెలిచిన వాళ్ళు ఇట్టున్నా, 3 సార్లు గెలిచిన వాళ్ళు ముఖ్యమంత్రి. అప్పుడప్పుడు ఊళ్ళల్లో కూడా తెలుసు, మాయ మాటలు చెప్పినోడు మంచి పైకొత్తు. ఊళ్ళల్లో వకీలు ఉంటారు, దొంగ వకీలు, పంచాయతీ దొంగతనం చేసినా వీళ్ళు దొంగతనం చేయలేదా, ఇంటి ముందటే కూర్చున్నాడు అంటాడు. అంటే అట్లా ఊళ్ళో వాదించేటోళ్ళు కూడా ఉంటారు, పెద్ద మనుషులు పైసలు ఎదిగితే అటు వాదించేటోళ్ళు ఉంటారు. అసుంటి రేవంత్ రెడ్డి, ఆ రేవంత్ రెడ్డి క్యారెక్టర్ సేమ్. దయచేసి అసుంటోళ్ళకు కూడా కలిసి వస్తుంది. అబద్ధ మాటలు చెప్పిండు, మోసం చేశాడు, ఆఫర్ పిచ్చప్ ఆఫర్. నేను అప్పుడప్పుడు దయచేసి మనం ఒక్కసారి ఎంత అబద్ధం ఆడా. తులం బంగారం నెల రోజులు ఆగుంది, పెళ్లి చేసుకోకండి, వచ్చే నెలలో చేసుకుంటా తులం బంగారం ఉంటారు. 2 ఏళ్ళు లేదు, తులం లేదు, గిరం లేదు. 2500 మహిళలు వచ్చే నెల నుంచి వస్తాయన్నాడు. మహిళలు 2500 పెన్షన్ బయట రాష్ట్రాలలో బయట ఇక్కడ 200 ఇస్తారు, మన రాష్ట్రంలో 2000 ఇచ్చింది. అబ్బా కేసీఆర్ దేవుడు, నాకు పెద్ద కొడుకు అన్నాడు. 4000 భారీ అంటే జనంలో ఇంత ఆశ పెట్టాడా, సెంటిమెంట్ మీద వచ్చాడు. అంటే రుణమాఫీ అన్నాడు, 40% కూడా కాలే, మొత్తం బ్యాంకు రిపోర్ట్ చేసి 2 లక్షలు దాటిన వాళ్ళు కట్టుకునే అమౌంట్ అంటే ఆడిగిడ ఉదయపెట్టి పట్టుకొచ్చి కడితే ఇంతవరకు వాళ్ళట్లేదు. బోనస్ అన్నాడు, మొదటి తాప కొట్టిడు, 2వ తాప మన యాసింగ్ పడ్డా అన్ని ఓట్లకిస్తా, బక్కలకిస్తా, పత్తలకిస్తా. రైతు బంధు సంవత్సరం కొట్టిడు, నేషుడు. ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ ఇండ్లు కూడా మీకు తెలుసు ఆత్మనే. దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా, ఈ ఎలక్షన్ల వరకే అనే నాటకాలు. ఎలక్షన్లు అయిపోయినాక దుకాణం ఎక్కేస్తుందని. ఇలా ఢిల్లీలో నిన్న పోతే కూడా రాహుల్ గాంధీ ఇక్కడ ఇయ్యలే, ఎందుకు ఇయ్యలేదనుకుంటాను. ఇప్పుడు దొంగ మీకు ఇయ్యనన్నాడు, అబద్ధం ఆడతాను, మోసం చేస్తాను, మీ దగ్గర రానియపోన్నాడు. రాహుల్ గాంధీ కూడా తెచ్చిపోయింది మీ గుణం. అందరు అంటారు అటు పక్కకున్న వాళ్ళు, నాకు చెప్తున్నారు ఏదో ఇవ్వాలి, లేకపోతే లోకల్ బాడీ ఎన్నికలు నాశనం అవుతుంది, ఇంటర్వ్యూ ఇవ్వకపోతే అంటే చూస్తాను అంటాడు. మనం అలబోతి ఇస్తాడేమో తెలియదు. అంటే అన్ని పోకర్ మాటలు. అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా తెచ్చిపోయింది. మంత్రులు దోసుక తింటారు, ఎమ్మెల్యేలు దోసుక తింటారు. దయచేసి నేను కార్యకర్తలకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంతవరకు మన వాళ్ళు చెప్పినట్టు వాస్తవమే. పుల్లే మనకు అప్పుడు కూడా కన్ఫ్యూజ్ ఉండే, ఎవడు ఏందనేది కూడా కరెక్ట్ లేదు. ఇప్పుడు ఒక సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ కష్టకాలంలో ఈ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలకే చేర్పించుకుంటాం. మళ్ళా అసెంబ్లీ ఎన్నికల ముందు మన పార్టీలో ఎవరిని చేర్పించుకోవద్దన్నా, మన అధికారం కొత్త వద్దంట. వాళ్ళు ఆ దొంగలు వస్తే మళ్ళీ తెలుసు 3-4 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఏలి మళ్ళీ మన దాంట్లోకి వచ్చి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అందుకనే ఈ లోకల్ బాడీ ఎన్నికలలో పనిచేసినోడే మన కార్యకర్తను కూడా ఈ సందర్భంగా విచ్చలేస్తాం. అంటే 3 ఏళ్ళ అధికారం ఉన్నా కూడా వదిలిపెట్టి మన దాంట్లోకి వస్తాడు, అది కూడా చూడాలి మనం. 3 ఏళ్ళ అధికార పార్టీలో ఉండి కూడా వదిలిపెట్టి మనకి లోకల్ బాడీ ఎన్నికల్లో పనిచేసిన వాళ్ళను మనం కూడా కాపాడుకోవాలి. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మీరు కలిసి పనిచేయండి. నేను విలేజ్ వైజ్ గా లిస్ట్ తీసుకుంటున్నా, కులాల వైజ్ గా లిస్ట్ తీసుకుంటున్నా. కులాల వైజ్ గా లిస్ట్ తీసుకొని మనకు ఎవరైతే కష్టపడ్డారో ప్రతి ఒక్కరిని కాపాడుకునే ఏర్పాటు చేస్తాను కూడా ఈ సందర్భంగా నేను మాటిస్తున్నాను. ఈ ఎంపీటీసీ ఎన్నికల్లో ఇన్ఛార్జీలు కూడా